నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి. నిమ్స్ నుంచి మూసాపేట వరకు ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోయింది. దీంతో జనం అవస్థలు పడుతున్నారు. అటు బిహెచ్ఈఎల్ నుంచి ఇటు కొత్తపేట వరకు గల ఈ ప్రధాన రహదారి నిర్వహణ పరమ అధ్వానంగా ఉందని మండిపడుతున్నారు. పంజాగుట్టలో నిమ్స్ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ బాబర్ అందిస్తారు. కుండపోతగా కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పంజాగుట్టలో ప్రధానమైన మార్గం ఇది. ఎక్కువగా ఈ ట్రాఫిక్ జామ్ అయింది. మనం చూడొచ్చు, వాహనాలన్నీ సగం వరకే రోడ్డు వరకే వెళ్తున్నాయి. సగం అంతా నీటితో నిండిపోవడంతో వాహనాలు ఇటువైపు రాని పరిస్థితి ఉంది. దీంతో ఎక్కువగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. రాత్రి నుంచి వాన నీరు ఎక్కువగా, వరద నీరు ఎక్కువగా పోటెత్తి నిమ్స్ ప్రాంతంలో ఉన్నటువంటి పంజాగుట్టలో నిమ్స్ ప్రాంతంలోకి ఎక్కువగా వాన నీరు చేరుకోవడంతో ఇవి వాన నీటిని బయట పంపించేందుకు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ అధికారులు కూడా నిరంతరంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎక్కువగా వాన నీరు అధిక మొత్తాదులో రావడంతో, డ్రైనేజీ నీరు ఎక్కువగా రావడంతో వీటిని బయటకు పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ ప్రాంతంలో. ఇక్కడ చూడవచ్చు, జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మొత్తం ఇక్కడ మ్యాన్హోల్లను తెరిచి హుస్సేన్ సాగర్కు నీటిని మళ్లించేందుకు జిహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇటు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా నిరంతరాయంగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఏమాత్రం ఇక్కడ మ్యాన్హోల్ తెరిచారు, అయితే ఏమాత్రం స్లిప్ అయినా కూడా ప్రాణాపాయం అని చెప్పేసి కూడా వీళ్ళు దగ్గరుండి, జిహెచ్ఎంసీ అధికారులు దగ్గరుండి, ట్రాఫిక్ పోలీసులు కూడా దగ్గరుండి నిరంతరంగా పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసు ఎస్ఐ నాయుడు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఏంటి ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి? నైట్ అంతా చాలా హెవీ వర్షం ఉంది సార్, అందుకోసం బాగా హెవీ వాటర్ వచ్చింది. మన జిహెచ్ఎంసీలు కూడా బాగా వర్క్ చేశారు. ఆల్రెడీ క్లియర్ అయిపోతుంది సార్, 10 నిమిషాలు క్లియర్ అయిపోయి ట్రాఫిక్ని తీసుకుంటాం సార్. నార్మల్ చేసేస్తాం, 10 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. అంటే రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఈ ప్రాంతం అంతా మొత్తం నీరంతా జామ్ అయిపోయింది. వాహనాలు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. ప్రతిసారి ఇలా రిపీట్ ఉంది, కారణం ఏంటి సార్? అది మాన్యువల్ ప్రాబ్లం అని అంటున్నారు సార్. అక్కడ ఇబ్బంది ఉంది, చాలా పెద్ద వర్క్ ఉంది. దాన్ని చేయడానికి అయితే మనం పూర్తి స్థాయిలో చేస్తేనే ఇది క్లియర్ అవుతుంది సార్. మ్యాన్హోల్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఇక్కడ నీరు కదలలేని పరిస్థితి ఉంది. నీరంతా ఎక్కువగా ఈ ద్వారకా నగర్ కానీ పంజాగుట్ట వైపు కానీ మొత్తం నీరంతా ఇటు సైడు పంజాగుట్టలో నిమ్స్ సమీపంలో ఉన్నటువంటి మోడల్ హౌస్ ప్రాంతానికి నీరంతా చేరుకుంటుంది. ఎక్కువగా ఇక్కడ మొత్తం వాటర్ అంతా ఫ్లోటింగ్, ఎక్కువ అధికంగా మొత్తంలో ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తూ పంజాగుట్ట చేరుకుంటుంది. అయితే ఈ వాహనం నీరు ఎక్కువగా రావడంతో ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది అనునిత్యం జాగ్రత్తగా ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఫుల్గా చూసుకుంటే ఈ వాటర్ ఎక్కువ నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా బీభత్సంగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ ట్రాఫిక్ని ఇక్కడ నుంచి పక్కన జాగ్రత్తగా నీరు తొందరగా ఇక్కడ నుంచి నీటిని తొందరగా ఇక్కడ నుంచి మళ్లించేందుకు ట్రాఫిక్ కూడా సక్రమంగా మార్గంలో ట్రాఫిక్ తీసుకెళ్లేందుకు అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. త్వరలో మరో గంటల లోపు ఈ వాటర్ అంతటిని తోడి పారేస్తామని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో కలిసి బాబర్, ఎన్టీవీ, హైదరాబాద్.